నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం మహిళా కమిషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏదైతే ఎమ్మెల్సీ కవిత పైన వస్తున్న ట్రోల్స్ పైన ఇక్కడ పిటిషన్ ఇవ్వడానికి వచ్చారో ఒకసారి మాట్లాడదాం. అర్థం చెప్పండి మేడం, ఏంటి ఇవాళ కవిత పైన జరుగుతున్న ట్రోల్స్ ఎట్లా? చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. మీరు అందరు కూడా చూసి ఉంటారు. అట్లా ఒక మహిళ ఇన్ని రోజులు జైల్లో ఉండే, అది కూడా ఎటువంటి నేరం చేయకుండా జస్ట్ ఒక పొలిటికల్ బేస్తోని తన మీద కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టే చెప్పిండ్రు ఎటువంటి ఎవిడెన్స్ లేదని. దాన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము, తనని డిగ్రేడ్ చేయడం, ఒక మహిళ అని కూడా చూడకుండా చాలా డిస్టర్బింగ్గా పెడుతున్నారు. కాబట్టి ఈరోజు మేము మహిళా కమిషనర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. స్పందన ఏమొచ్చింది? మీ మహిళా కమిషన్ని కూడా ఒకటే కోరినాము, ఏ పార్టీ అని చూడకుండా మహిళలు ఏ పార్టీకి చెందినా కూడా మహిళలే, వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా మీరు తప్పకుండా స్పందించాలి. ఇప్పుడు ఇది రిప్రజెంటేషన్ మేము ఇస్తున్నాము. లాస్ట్ 9 years మేము సెకండ్ టైం కార్పొరేటర్స్. లాస్ట్ 9 yearsలో కూడా ఒక్కసారి కూడా మాకు మహిళా కమిషన్కి రావాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే ఎక్కడ కూడా అట్లాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. సో ఇప్పుడు జరుగుతున్నాయి అంటే కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండే మహిళల మీద అసాల్ట్ అనేది ఎక్కువ అవుతుంది, కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా వాటిని డీల్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేడం, అంటే 5 నెలలు పైగా వారు జైల్లో ఉన్నారు. మీరు ట్రోల్స్ని ఎట్లా చూస్తారు? దీనిపైన అనేక ఆరోపణలు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఒక మహిళ 5 months జైల్లో ఉండాలంటే అక్కడ తన పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ ఎంత సఫర్ అయిందో కూడా ఆలోచించకుండా ట్రోల్స్ చేస్తున్నారంటే నిజంగా ఎట్లా ఎక్కడున్నాం మనం అనేది ఆలోచించాలి. మన ఫ్యామిలీస్లో కూడా మదర్ ఉంటుంది, సిస్టర్ ఉంటుంది. వాళ్ళనంటే మనం ఎంత బాధపడతామో వాళ్ళనన్నా కూడా అదే బాధ ఉంటుంది అనేది గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఇట్లాంటి ట్రోల్స్ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎక్కడ కూడా మహిళల మీద అట్లా అసభ్యకరంగా మాట్లాడొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. విలీనం పైన కూడా ఒక చర్చ నడుస్తుంది. విలీనం ఒప్పందాలు జరగడం వల్లనే కవితకు బెయిల్ వచ్చింది. అట్లా విలీనం ఒప్పందం జరిగేదంటే జైలుకి పోయిన 10 daysలోనే బ్యాక్ వచ్చేసేది కదా. కానీ 5 months ఉన్నారు అంటే అర్థం చేసుకోవాలి, అట్లాంటివి ఏం లేదు. ఇదంతా కూడా పొలిటికల్గా డైవర్షన్ కోసం. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కటే అడుగుతున్నాను, మహిళా కమిషనర్ నెక్స్ట్ మేము మళ్ళీ దాని గురించి కూడా రావాల్సి వస్తుంది. 9 months నుండి కూడా మహిళలను మోసం చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మికి తోని తులం బంగారం ఇస్తామన్నారు, అది ఇవ్వలేరు. మళ్ళీ ప్రతి ఒక్క మహిళకి 2500 ఇస్తామన్నారు, అది ఎక్కడ లేదు. సో వాళ్ళు కూడా మహిళలు మోసం చేస్తున్నారు కదా. సో నెక్స్ట్ మేము దాని గురించి కూడా ఉమెన్ కమిషన్కి రిపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఏంటి మేడం, మహిళా కమిషన్ దేనికోసం వచ్చారు? దేనిపైన పిటిషన్? నిన్న ఎమ్మెల్సీ కవిత గారు రిలీజ్ అవ్వడంతోనే మన సోషల్ మీడియా ట్విట్టర్ బేస్ చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్కి సపోర్ట్ చేసిన ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టారనమాట. యాక్చువల్గా ఒక ఆడదానిపైన అట్లా అబాండాలు వేయడము చాలా తప్పు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఆ బతుకమ్మతోటే. ఆ ఆడబిడ్డని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఢిల్లీలో పెట్టారు, 165 days పెట్టారు, నిన్న రిలీజ్ చేశారు. అది కూడా సుప్రీంకోర్టు పెద్ద కోర్టు, అది మన ఇండియాలోనే పెద్ద కోర్టు. వాళ్ళు అర్థం చేసుకొని తనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. అది కూడా వీళ్ళు తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపడుతుంది, మరి బీజేపీ ప్రభుత్వం బండి సంజయ్ గారు కూడా తప్పుపడుతున్నారు. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కుమ్మక్క అయినందుకే కవితకి బెయిల్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. ఒక బీజేపీ హెడ్ సెంట్రల్ మినిస్టర్ అయ్యుండి, హోంశాఖ మినిస్టర్ అయ్యుండి అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అసలు తనకి బ్రెయిన్ ఉందా లేదా అలా మాట్లాడడానికి? కాంగ్రెస్ మహేష్ బాబు అని కూడా ఏదో కామెంట్స్ చేశారు. బీజేపీ అండ్ బీఆర్ఎస్ 2 కుమ్మక్కైనందుకే కవిత గారు బయటకు వెళ్ళింది. అలాంటిది అయితే March 15 రోజు తను అరెస్ట్ ఎందుకు చేస్తారు? చేయరు కదా. అట్లా కాంబినేషన్ ఉంటే మరి ఆమె జైలుకి వెళ్ళకపోతుండే, 165 days కూర్చోకపోతుండే కాంబినేషన్ ఉంటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే. ఎందుకు మేడం ఇలా అంటే బీజేపీ కాంగ్రెస్ పైన బీజేపీ విలీనం అని చెప్పి బీఆర్ఎస్ పైన ఇట్లా? అలాంటిది ఏం లేదండి. మనది పోరాట గడ్డ కాబట్టి మేము ఎవరితోటి విలీనం అవ్వదలుచుకోలేదు. తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డ, అంతే. అది కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ గారు, కవితక్క గారు ఎంతో దీంట్లో రక్తం ధారపోసారు తెలంగాణ తీసుకురావడానికి. సో మనకి ఎప్పటికైనా సరే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎవరితోటి విలీనం కాదు. ట్రోల్స్ వెనక ఏముండొచ్చు? దానిపైన మీ స్పందన ఏం చెప్తారు? ట్రోల్స్ చేస్తారు జస్ట్ వాళ్ళ పార్టీ హైలైట్ చేసుకోవడానికి ఈ ట్రోల్స్ చేస్తున్నారు. నేను అనకపోతే వేరే వాళ్ళు అంటారు, వాళ్ళు హైలైట్ అవుతారు. సో అట్లా అని చెప్పేసి వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు చేస్తున్నారు తప్పించి అందులో మాత్రం 100% నిజం లేదు. ఏం చెప్పారు? మహిళా కమిషన్ స్పందన ఎలా ఇచ్చింది? మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సానుకూలంగా స్పందించారు.
ఇవే కాక ఇంకా మిగతావి ఏవైతే సబితా ఇంద్రారెడ్డి పైన రేవంత్ రెడ్డి గారు వాక్యాలు చేసిన అసెంబ్లీ కూడా కంప్లైంట్ ఇచ్చాము, దానికి కూడా సానుకూలంగా స్పందించారు. ఇవి 2 days లోపల మేము యాక్షన్ తీసుకోకపోతే మేమందరం మళ్ళీ వచ్చి ధర్నా చేస్తామనేసి మనం చేసుకుంటున్నాం.